Hello, good morning to all. I am Dr. Hari Prasad, pediatric surgeon. అంటే పీడియాట్రిక్ అండ్ న్యూనేటల్ సర్జన్. అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి పెద్ద పెద్ద సర్జరీస్ చేస్తూ ఉంటాం. సో అది నా ప్రొఫెషన్. అండ్ హ్యాపీగా ఉండాలి, ఇది నా లైఫ్ థీమ్. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి. సో మీరు అలా ఉండాలనుకుంటున్నారా, ఏడ్చాలనుకుంటున్నారా? మరి నవ్వి సావండి. పొద్దునే నవ్వకుండా అందరూ ఇట్లా అసలు అట్లా గుర్తుంది. ఫుల్ నవ్వుతా ఉండాలా, హ్యాపీగా ఉండాలా, ఎంజాయ్ చేయాలా. సో దట్ ఈజ్ వాట్ రియల్ లైఫ్. యూ షుడ్ కీప్ యువర్ సోల్ అవేకెన్. సో ఈరోజు ప్రోగ్రామ్ మెయిన్గా 3 భాగాలు ఉన్నాయి. ఇందులో రన్, శరీరం కదులుతూ ఉంటే ఆరోగ్యంగా ఉంటుంది, మనసు నిశ్చలంగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. ఈ రెండు మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ డైలీ మార్నింగ్ ఒక 15 to 20 minutes మీ యూత్ లో స్టార్ట్ చేసుకుంటే అదొక మంచి షెడ్యూల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ రాత్రి ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఈ వాతావరణం చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నేను చాలా వీడియోస్ తీసుకున్నా. అసలు ఈ వెదర్, ఈ ఎన్విరాన్మెంట్. మంచి సాంగ్ చెప్పండి, సాంగ్ చేద్దాం. ఇప్పుడు సాంగ్ ఏదైనా ఇద్దాం. అక్కడే కూర్చొని, మీరు అక్కడే కూర్చొని, నేను ఇక్కడే ఉంటాను. ఈ వెదర్కి మంచి సాంగ్ పడాలి, మంచి డ్యాన్స్ పడాలి. ఏ సాంగ్ అయితే బాగుంటుంది, ఏ డ్యాన్స్ అయితే బాగుంటుంది చెప్పండి. వాయిస్ మొత్తం వీళ్ళే ఆకుపోయించాలి కదా. మగవాళ్ళకి కొద్ది ప్లేస్ అన్నమాట. రండి, మగవాళ్ళకి ప్లేసే లేదు, మగవాళ్ళు కూడా ఎవరు రాలే. ఓకే, సో మెయిన్గా ఈరోజు వరల్డ్ మెడిటేషన్ డే, ప్రపంచ ధ్యాన దినోత్సవం. June 21 ప్రపంచ యోగా దినోత్సవం. సో ఎడ్యుకేషన్ కంటే కూడా నేను ఒక పీడియాట్రిక్ సర్జన్. సో పీడియాట్రిక్ సర్జన్ అంటే నా డిగ్రీస్ MBBS, MS, MGH. సో MBBS చదివేటప్పుడు ఒక డౌట్ వచ్చింది, నా బ్రెయిన్ నన్ను ఎట్లా డిటెక్ట్ చేస్తూ ఉందని. మీ బ్రెయిన్ మిమ్మల్ని ఎట్లా డిటెక్ట్ చేస్తూ ఉంది? సో ఇట్ ఈస్ ఎ టెక్నికల్ క్వశ్చన్. ఎందుకంటే న్యూరో అనాటమీ చదివేటప్పుడు వచ్చిన డౌట్ అది. సో సామాన్యంగా వచ్చే డౌట్ కాదు. అసలు ఆ బ్రెయిన్ గురించి చదివేటప్పుడు నా బ్రెయిన్ నన్ను ఎట్లా డిటెక్ట్ చేస్తుంది, నా బాడీలో నేను ఎక్కడ, ఒక సైంటిఫిక్ క్వశ్చన్ వేసుకున్నా. మీ బాడీలో మీరు ఎక్కడ? బాడీ మొత్తం మీరే అనుకుంటుంటారు, బట్ దట్స్ నాట్ ట్రూ. నిద్రలో మీరు మీ బాడీని మర్చిపోతారు. యువర్ ఇంటూ డ్రీమ్స్, కళలు కంటూ ఉంటారు. రాత్రి ఎవరెవరికి ఏమేమి కళలు వచ్చినాయి? నాకైతే రాత్రి అసలు కళలే రాలే, హ్యాపీ నిద్రపోయినా. ఏదమ్మా గట్టిగా మాట్లాడు. ఐస్ క్రీమ్ తిన్నట్టు కళ వచ్చిందా? సో మనకు వచ్చే ఆలోచనలు, మనకు వచ్చే ఎమోషన్స్, మన పర్సనాలిటీ, నేను, ఇవన్నీ కూడా ఎట్లా మొదలైనాయని చెప్పేసి, సో అలా వచ్చిన డౌట్ తో మెడిటేషన్ మెల్లగా స్టార్ట్ చేశాము. సో తర్వాత మెల్లగా, సో దాంట్లో రామచంద్ర మిషన్ అని చెప్పేసి నౌ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హార్ట్ఫుల్నెస్. సో అందులో మెడిటేషన్, ఇట్ రియల్లీ గివ్స్ ఏ గ్రేట్ స్ట్రెంగ్త్ టు ద సోల్. సో బై 2025 ఇక్కడ ఉన్నారు మీరంతా. బై 2050 మీరు ఎంత ఎక్కడెక్కడ ఉంటారు ఐడియా ఉందా మీకు? ఎక్కడ ఉంటామా? సో బై 2050 మీరందరూ మీ లైఫ్ లో పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉంటారు. చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, కొంతమంది అబ్రాడ్ లో ఉంటారు, కొంతమంది సోషల్ మీడియాలోకి వస్తారు, కొంతమంది పెద్ద పెద్ద జాబ్స్ తీసుకుంటారు, కొంతమంది కంపెనీ CEOs అయిపోతారు. ఇట్లా చాలా పెద్ద మార్పులు మీ జీవితంలో వస్తాయి 100%. సో ఆ చైతన్యాన్ని, ఆ గోల్ ని మనం సెట్ చేసుకున్నప్పుడే అదంతా జరుగుతుంది. సో మనం ఎప్పుడైతే మన ఫ్యూచర్ గురించి ఆలోచించామో, మన ఫ్యూచర్ గురించి మనం థింక్ చేయమో, అప్పుడు ఆటోమేటిక్ గా బ్యాక్లాగ్ అవుతూ ఉంటాం. సో అది తెలియజెప్పడం ఒక హార్ట్ఫుల్నెస్ లో నిజంగా ఒక మెడిటేషన్ అనేది మన బ్యాలెన్స్డ్ వే ఆఫ్ లైఫ్, బ్యాలెన్స్డ్ వే ఆఫ్ డీలింగ్ విత్ అవర్ ఎమోషన్స్, విత్ అవర్ థాట్స్, విత్ అవర్ ఎనర్జీస్, విత్ అవర్ క్రియేటివిటీ, విత్ అవర్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. సో అందువల్ల హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ బాగా ప్రమోట్ చేస్తున్నాం. అండ్ ఆల్సో ఈరోజు వరల్డ్ మెడిటేషన్ డే. ఐక్యరాజ్య సమితి వరల్డ్ మెడిటేషన్ అనేది చాలా పెద్ద ఇంపార్టెంట్ టాస్క్ అయిందనమాట. సో ఎడ్యుకేషన్ అనేది ఇంతకుముందు ఇన్ని రోజులు ఇంపార్టెంట్ అనుకున్నాం. సో అది దానికంటే గొప్పగా మెడిటేషన్ ఇంకా చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అట్ ద ఏజ్ ఆఫ్ 74 ఎంత యంగ్ గా, అదే దాన్ని ఆయన స్పీడ్, ఆయన వర్కింగ్ కెపాసిటీ ఏంటంటే ఈజ్ రియల్లీ యంగ్ అట్ మైండ్. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎక్కడ కూడా అలసిపోకుండా డీల్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే
ఆయన రోజు పొద్దున్నే లేచి 4 to 5 కంపల్సరీ మెడిటేషన్ చేస్తాడు, 5 to 6 ఖచ్చితంగా యోగా చేస్తాడు. శక్తివంతం చేసుకున్నాడు మెడిటేషన్ వల్ల, తనను తాను కాన్సన్ట్రేట్ చేసుకున్నాడు మెడిటేషన్ వల్ల, తన ఫోకస్ 100% డెవలప్ చేసుకోగలిగినాడు మెడిటేషన్ వల్ల, తనలో ఉన్న శక్తులన్నీ యాక్టివేట్ చేసుకోగలిగినాడు. సో మెడిటేషన్ తో అంత పవర్ఫుల్ గా బెనిఫిట్స్ ఉన్నాయి. సో సాధనమున పనులు సమకూరు ధరలో అంటే మనం సాధన చేసే కొద్దీ ఇవన్నీ కూడా మెల్లగా డెవలప్ అవుతాయి. సో ఆ సాధన చేసుకుంటూ మిమ్మల్ని మీరు 2050, 2060, 2070 మీ లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో అంతసేపు ఒక హైలీ యాక్టివేటెడ్ స్టేట్, మామూలు స్టేట్ కాదు, మళ్ళీ హైలీ యాక్టివేటెడ్ స్టేట్, అండ్ ఆల్సో వండర్ఫుల్ టైం మేనేజ్మెంట్, అండ్ ఆల్సో వండర్ఫుల్ స్కిల్స్. ఇప్పుడున్న యూట్యూబ్ ట్రెండ్ లో, ఇప్పుడున్న సోషల్ మీడియా ట్రెండ్ లో ఇక్కడ ఎంతమంది హీరోలు అవుతారో తెలీదు. ఎవరైనా హీరోలు అవుతారా? చేతులు ఎత్తండి అందరూ. హీరోయిన్లు ఎంతమంది అవుతారు? హీరోలు లేకుండా హీరోయిన్లు ఏం చేసుకుంటారమ్మా? కాబట్టి హీరోలు అవ్వాలి, క్రియేటివిటీ రావాలి. సో ఐ ఎమ్ పీడియాట్రిక్ సర్జన్. నాది 24 hours బిజీ షెడ్యూల్ ఉంటుంది, 24/7 బిజీగానే ఉంటాను నేను. సో అయినా కూడా ఎప్పుడైనా కానీ ఒక కామెడీ వీడియో చేయాలనుకుంటే ఇన్స్టెంట్ గా చాలా ఇన్స్టెంట్ గా థింక్ చేయగలను, అండ్ చాలా ఇన్స్టెంట్ గా వీడియో తీసి మీ అందరికి ఇది చేయాలి, పబ్లిష్ చేయగలను. సో ప్రశ్న ఎవరికి తెలుసు ఇక్కడ? సో నాకంటే ఎక్కువ ప్రశ్న తెలుసు మీకు. అవమానం ఇది. నేను కూడా తెలుసు, ఓకే అది తెలుసులే. సో ప్రశ్న గారు నేను చాలా వీడియోస్ చేశాం. ఎంటెక్ స్టూడెంట్ మీలాగా బీటెక్ అయిపోయింది, తర్వాత ఎంటెక్ అయిపోయింది, సడన్లీ ఈజ్ ఇంటూ క్రియేటివ్ ఫీల్డ్. నౌ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ యూట్యూబర్ ఇన్ ఆంధ్ర. ఎందుకంటే నెంబర్ 1 పొజిషన్, 1 crore సబ్స్క్రైబర్స్. ఎప్పుడు ఎట్లా మారుతుందో తెలియదు. ఆ క్రియేటివిటీకి కూడా మెడిటేషన్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో రన్. ఎందుకు రన్నింగ్ చెప్తున్నామంటే యూ మస్ట్ బి ఫిట్ ఇన్ దేవా. మనమందరం ఫిట్గా ఉంటూ అట్ ఏజ్ ఆఫ్ 60, 70 కూడా హై వర్క్ చేసేటట్టు మనం అందరం ఫిట్గా ఉండాలంటే, బాడీని మైండ్ని అంతా కూడా యాక్టివ్గా ఉంచుకోవాలంటే మన బాడీ ఫిట్గా ఉండాలి. అందులో దానికి ఎక్సర్సైజ్, రన్నింగ్, జాగింగ్ ఇవన్నీ కూడా చేసుకుంటూ మనల్ని మనం ఫిట్గా చేసుకోవాలి. గ్రీన్ హార్ట్ఫుల్నెస్ రన్. గ్రీన్ అంటే ఎందుకు? మీరు ఇక్కడ కూర్చున్నారు, ఇక్కడ వాతావరణం ఎంత ప్లెజెంట్గా ఉంది, బట్ బయటకు వెళ్తే ఇట్లా ప్లెజెంట్ వాతావరణం ఉండదు. ఎందుకంటే అక్కడంతా కూడా పొల్యూషన్. మనమే చెట్లు నరికేస్తా ఉన్నాం, మనమే ప్రకృతిని నాశనం చేసేస్తా ఉన్నాం, మనమే మొత్తం డ్యామేజ్ చేస్తా ఉన్నాం. సో దీనన్నిటి వల్ల మనమే పర్యావరణాన్ని దెబ్బతీసుకుంటున్నాం. సో బై 2050 మన భౌగోళిక పరిస్థితులు ఏంటి, గ్లోబల్ వార్మింగ్ పరిస్థితి ఏంటి? గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోయి, తుఫాన్లు ఎక్కువైపోయినాయి, కెలామిటీస్ ఎక్కువైపోయినాయి, చాలా 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 డ్యామేజెస్ జరుగుతూ ఉన్నాయి. సో వీటన్నింటినీ కూడా ఎవరు కాపాడాలి? మేమా మీరా? ఫ్యూచర్కి వాతావరణాన్ని కాపాడాల్సింది ఎవరు? మేమా మీరా? మీరు మనము. సో ఇనిషియేట్ తీసుకోవాలి. సో ప్రతి ఒక్కరూ ఒక చెట్టునైనా బతికించుకోవాలి. చెట్లు ఎరగడం కాదు, చెట్టును బతికించుకోవాలి, చెట్లను మెయింటైన్ చేయాలి, వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించాలి, ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. సో మనము మన ఫ్యూచర్కి రేపు పొద్దున ఎక్కడో వేరే ఇంటికి వెళ్తున్నాం, ఆ ఇంటిని పాడు చేసేసుకుని ఆ ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఉండలేం కదా. సో మీరందరూ కూడా ఫ్యూచర్లో ఉండాల్సిన ఎకాలజీ మెయింటైన్ చేయకుండా అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఉండలేరు కదా. సో ఆ పొల్యూషన్ తగ్గించగలగాలి. సో దానికోసం అని చెప్పి గ్రీన్ హార్ట్ఫుల్నెస్ రన్, ఎకాలజీ మీద అవేర్నెస్ తీసుకురావడానికి, అండ్ ఆల్సో మనల్ని మన భావితరాలకు మన మంచి వాతావరణాన్ని కూడా గిఫ్ట్గా ఇవ్వడం ఇప్పుడు పెద్ద అవసరం అయిపోయింది. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ వల్ల చాలా 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 డ్యామేజెస్ జరుగుతూ ఉన్నాయి. సో వాటన్నింటినీ ప్రివెంట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. సో ఇవన్నీ కూడా మనందరి మీద ఉన్న బాధ్యతలు. మీ ఫ్యూచర్ అండ్ ద వరల్డ్ ఫ్యూచర్ మొత్తం మీ చేతుల మీదే ఉంది. యంగ్ జనరేషన్ మొత్తం అందరి చేతుల మీద. కాబట్టి సో ఇవన్నీ ఇనిషియేట్ చేయడానికి, అవేర్నెస్ తీసుకురావడానికి గ్రీన్ హార్ట్ఫుల్నెస్ రన్ అని పెట్టాం. సో ఇక్కడ ఎవరైనా 10 kilometers రన్ చేయగలరా? ఆపకుండా 10 kilometers రన్నింగ్ చేయగలరా? ఎనిబడి 10 kilometers ఛాలెంజ్ చేయగలను. రన్నింగ్ ఈ ఏజ్ లో వద్దులేదు, సడన్ గా గుండె చచ్చిపోతే మళ్ళీ నాలాంటి సెలబ్రిటీ మిస్ అయ్యి ఎత్తిపోతారు సీన్ అంతా. నా అబ్బా టీవీ ఛానల్ ఎత్తిపోతుంది. కాబట్టి రన్నింగ్ వద్దు, హై స్పీడ్ వాకింగ్ చేద్దాం. అందరం కూడా అంతా పరిగెద్దాం, మిగతా వాళ్ళు డ్యాన్స్ చేద్దాం. ఏదైనా రీల్ చేద్దామా? ఇప్పుడు డ్యాన్స్ ఊపండ్రా తలకాయలు. మొగోళ్ళు ఆడవాళ్ళు ఊపుతున్నారు, మొత్తం మొగోళ్ళు రీల్ కన్నా ఊపండ్రా. మనం మొగోళ్ళు మర్చిపోయినట్టున్నారు. మీరు మొగోళ్ళరా?
ఏ డాన్స్ చేద్దాం, ఏ సాంగ్ చేద్దాం డాన్స్? చికిరి చికిరి మోకాళ్ళ నొప్పులు వస్తాయి, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. మాయా మాయా. ఇంకా హస్కీ డాన్స్ చేద్దామా? చేద్దామా మరి అందరం లేండి ఇంకా. సరే సరే ఓపెన్ చేద్దాం. సార్ వాళ్ళ స్పీచ్ లేకపోతేనే ఒక 10-15 minutes లో రన్నింగ్ స్టార్ట్ అవుతుంది కదా. రన్నింగ్ ముందు హస్కీ డాన్స్ ఒక 4-5 రీల్స్ డాన్స్ వేసుకుందాం. తర్వాత విల్ స్టార్ట్ రన్నింగ్, తర్వాత విల్ డూ మెడిటేషన్. ఈరోజు వరల్డ్ మెడిటేషన్ డే కాబట్టి ఒక 10 minutes మిమ్మల్ని మీరు చూసుకుందరు. ఓకే, ఎంజాయ్ ద డే. ఓకే, ఎంజాయ్ గ్రీన్ హార్ట్ఫుల్నెస్ రన్. అన్నిటికంటే మించి వాతావరణాన్ని ఎంజాయ్ చేయండి. మళ్ళీ మళ్ళీ బయటకు వెళ్తే మీకు ఇట్లాంటి బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ ఉండదు. నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఎస్వి మెడికల్ కాలేజ్ వెళ్తే చాలా వండర్ఫుల్ గా ఉండేది. ఇప్పుడు కూడా వెళ్తే చాలా స్వీట్ గా ఉంటది అక్కడ మెమరీస్. అప్పుడప్పుడు అమ్మాయిలకి అట్లా లైన్లు వేసినవి. నేను మీ స్టేజ్ నుంచి వచ్చినావురా, నేను మీ స్టేజ్ నుంచి వచ్చినాను రా. నేనే కొత్తగా పైనుంచి కూడా రాలేదు. మీరు చేసే గబ్బు పనులన్నీ మాకు తెలుసు. రాత్రిలో సాయి బేబీ అవర్ బేబీ బేబీలన్నీ మాకు తెలుసురా. ఇవన్నీ దాటేసి వచ్చినావు రోయ్. మీకంటే చాలా అల్లరికే నెట్టాడు. సో అల్లరి అయితే చూపిస్తా ఈరోజు మీకు. ఓకే, నాతో పోటీ పడి అల్లరి చేయగలిగారు. మళ్ళీ రండి దమ్ముంటే. రైట్, థ్యాంక్ యూ. Who are the lucky ones? So, please, we all gather here. Okay, na? Don't skip. దాంట్లో పెట్టారు. అప్పుడు నుంచి గడగడగా కొట్టుకుంటారు. ఓకే, వీడియో అక్కడ తీది జనాలకి అందరం కలిసి. కమాన్.